బాలు అయితే ఇంక మీనా మాటను కూడా పక్కన పెట్టి మరి రాజేష్కి అయితే ₹1,00,000 డబ్బులు ఇస్తాడు. అందులో అమ్మా నాన్నకి షష్టి పూర్తి చేస్తున్నాడు అంటే వాడు ఏమైనా తాగి తందనాలు ఆడడానికి అడిగాడా అని చెప్పనని మీనా అయితే మాత్రం చెప్తుంది. వద్దు, తనని నమ్మొద్దు, తను ఏదో చేసేలాగే ఉన్నాడు. షష్టి పూర్తి అంటే ఇంక వాళ్ళు చేసుకుంటారో లేదో కూడా కనుక్కోకుండా ఇంట్లో వాళ్ళ సమక్షంలో జరిగితేనే బాగుంటుంది కదా అని చెప్పని మీనా మాట చెప్పినా తను వినిపించుకోకుండా ఉంటాడు. ఇంకా మీనాని తీసుకొని బాలు అయితే ఇంకా బట్టలు తీసుకొని వాళ్ళిద్దరు పెట్టడానికి ఇంటికైతే వస్తాడు. ఇంకా రాజేష్ భార్య అయితే తనైతే ఇంకా మొహమాటంగానే మాట్లాడినట్టుగానే ఉంటుంది. ఇంకా షష్టిపూర్తి దంపతులను కూడా కలిసిన తర్వాత ఇంక పూర్తిగా క్లారిటీ అయితే బాలుకు వస్తుంది. అంటే వీడి షష్టిపూర్తి ఏంది, ఏం డెకరేషన్ లేదు, ఏం లేదు అంటే ఇద్దరికి ఇంటి ముందు నిలబెట్టి దండలు మార్పిచ్చేసాడు అన్నయ్య అని చెప్పనని తనైతే అంటుంది. ఇంకా అంతా వెళ్ళిన తర్వాత రాజేష్ ఎక్కడున్నాడంటే అక్కడ పార్టీ చేసుకుంటున్నాడు అని చెప్పి అనగానే ఇంకా మీనా మొహం సైజ్ చూడలేక బాలు అయితే ఇంకా అక్కడికైతే వెళ్తాడు. ఇంకా అక్కడున్న వాళ్ళకైతే ఇంకా అంత ముందు పార్టీ ఇస్తూ రాజేష్తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ, రే బావా నువ్వు ఇచ్చిన డబ్బులతోనే ఇలా పార్టీ ఇస్తున్నాను రా వీళ్ళకి అందరికీ అంటే, ఒరే షష్టి పూర్తి అంటే అమ్మ నాన్నకి సంతోషంగా చూసుకోవాలనరా, ఇలా వీళ్ళందరినీ పిలిచి ముందు పార్టీ ఇచ్చేదానికి నీకు డబ్బులు ఇచ్చిందంటే దేనికో తనకి ఇచ్చేవలే బావా అని చెప్పి అనగానే ఇంకా మీనా అయితే చాలా కోపంగా చూస్తుంది. నేను ముందే చెప్పాను కదా, అప్పుడు ఉన్న డబ్బుల్ని కాస్త తనకిచ్చేశారు మీరు అని చెప్పిన తనైతే ఉంటుంది. ఇంకా బాలు కోపం వచ్చి ఇంకా రాజేష్ని అక్కడే ఇంకా లాగి పెట్టయితే కొడతాడు. ఇంకా కొట్టి అక్కడి నుంచి అయితే ఇంకా బాలుని అయితే మీనా తీసుకొని వచ్చేసి ఇంట్లో చెప్పిన వాళ్ళు, ఇంట్లో భార్య చెప్తే మాత్రం మీకు వినిపించదు, బయట వాళ్ళైతే బాగా వినిపిస్తుందని చెప్పని ఇంకా తన నోటికి వచ్చినట్టు మాటలన్నీ మాట్లాడుతుంది.